హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. చాలామంది అంటే ఆన్లైన్ మనీ ఎర్న్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారండి. అయితే ముఖ్యంగా అందులో మినిట్స్ బేస్డ్ మీద అంటే టైం పాస్ కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం అంటే అడిగారు కొంతమంది డిజిటల్ నాలెడ్జ్ని ఏ విధంగా పెంచుకోవచ్చు. అండ్ మా దగ్గర కొంతమంది నాలెడ్జ్ ఉంది కానీ అన్నీ నేను సెర్చ్ చేస్తూ ఉంటాను, బట్ దాన్ని మనీగా ఎర్న్ చేసుకోలేకపోతున్నాను, అంటే మేకింగ్ చేసుకోలేకపోతున్నాను, ఆ కన్వర్షన్స్ రావటం లేదు. అటువంటి ప్రాసెస్లో ఏ విధంగా చేస్తే నేను మినిట్స్ రూపంలో కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చెప్తారండి? సార్ ఖచ్చితంగా సార్, మనం అయితే రెగ్యులర్గా చేస్తున్న వీడియోస్లో ప్యాసివ్ ఇన్కమ్ వేసు చెప్తున్నాం, ఇన్వెస్టెడ్ ఇన్కమ్ వేసు చెప్తున్నాం. ఈ కాకపోతే ఏంటంటే ఇన్వెస్టెడ్ ఇన్కమ్ వేస్లో కొంత అమౌంట్ ఎర్న్ చేసి చూడడానికి పనికి వస్తాయి తప్ప వీళ్ళు దీని మీదే హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేసే అవకాశాలు అయితే ఉండవు. కానీ టెస్ట్ చేసి ఫస్ట్ ఏదో చిన్న వర్క్ చేసే ముందు ఒక 500 సంపాదించాలి, అసలు ఇలా చేసి చూడాలి అని అనుకునే వాళ్ళు చాలా ఒక కళ్ళలాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఈరోజు మీకు చెప్పబోయేటువంటి టూల్ ఏంటి అంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్గా మారుస్తూ డ్యామేజ్ అయిన ఫొటోస్ని మనం ఆ డ్యామేజ్ అయినటువంటి దాన్ని చిన్నగా ఈజీగా రిపేర్ చేయడానికి మనకి ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా టూల్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఓకే సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వచ్చిన టూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే జస్ట్ మనం ఏదైనా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా కలర్గా మార్చేస్తుంది. ఒకప్పుడు ఇదే బ్లాక్ అండ్ వైట్ ఫోటో మనం కలర్ మార్పించుకోవాలి అంటే చాలా ప్రాసెస్, ఫోటోషాప్లోకి వెళ్ళి చాలా ఎక్కువ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఆ టూల్ ఇప్పుడు మీకు లైవ్లో కూడా చేసి చూపిస్తాను. జస్ట్ ఆ టూల్లోకి వెళ్ళి మనం ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేయగానే అది కలర్గా మారుతుంది. డ్యామేజ్ అయిన ఫోటో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది రిపేర్ చేసేస్తుంది. సో ఇట్లా వేరే వాళ్ళకి చేసిస్తూ, కాకపోతే ఏంటి అంటే సరే వేరే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఒకళ్ళిద్దరు అయితే మీకు రిలేటివ్స్లోనో ఫ్రెండ్స్లోనో దొరుకుతారు, ట్రై చేసి చూడండి. ఇంకా వేరే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకుని ఆ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది అనే నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఫైవర్ తీసుకున్నారనుకోండి, ఫైవర్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళల్లో చాలామంది ఆ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దాని నుంచి మనీ ఏం చేసేవాళ్ళు ఒక 10 to 20% ఉంటారు. 10 to 20. ఈ 10 to 20% ఏంటి అంటే వాళ్ళ ప్యాషన్కి తగ్గినట్టుగా సెట్ అయింది, ప్రాక్టీస్ చేశారు, రిజల్ట్లో ఉన్నారు. అవును. సో ఆ కోర్స్ ఏ కోర్స్ అయినా సరే ఏదో మనం కోర్సు జాయిన్ అయిపోతే అయితే రెవెన్యూలోకి వెళ్ళాం కానివ్వండి, ఆ నాలెడ్జ్ని మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి అది మనకి కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మీకు చెప్పబోయే పద్ధతి కూడా అలాంటిది, సింపుల్ పద్ధతి. ఫస్ట్ టెస్ట్ చేసుకోండి, అసలు ముందు ఇలాంటి సైట్ ఉందో లేదో కూడా మీకు అర్థమవుతుంది. సెకండ్, మనీ ఏం చేయడం అనేది ఆలోచించండి. మనీ గురించి కాదు, అసలు ఎంత టెక్నాలజీ ఉంది, ఇట్లా కూడా వర్క్ చేయొచ్చు అని తెలుసుకోవడం కోసమైనా ఈ వీడియో. ఇంట్లో చాలామంది మహిళలు ఉంటారండి, హ్యూజ్ నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. బట్ ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళాలని దాని మీద అవగాహన అయితే ఉండదు. అదే సార్, మనం అందుకనే ప్రతిదీ కూడా మనం ఏంటంటే వీళ్ళందరికీ డీటెయిల్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాం. కానీ కంప్లీట్ ప్రాసెస్ చూపించాలి అంటే చాలా టూల్స్లో మనకి ఏమైందంటే ఒక టూల్కి 5 hours 6 hours కూడా పడుతుంది. అంతంత టైం మనం స్పెండ్ చేసి అదంతా చేయలేము కాబట్టి ప్రతి టూల్కి కొన్ని టూల్స్కి మనం చేయగలిగినంత వరకు చేస్తున్నాం, మిగిలిన వాటికి జస్ట్ ఐడియా ఇస్తున్నాం. సో మిగిలిన నాలెడ్జ్ వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి టూల్స్ ఒక 10 to 20 టూల్స్ ఐడియా ఉన్నాయి అనుకోండి, సో ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకునో ఇన్స్టాగ్రామ్లోనో వేరే వాళ్ళకి పింగ్ చేస్తూ, లేదంటే వేరే వాళ్ళకి ఈ విధంగా ఒక పేజ్ క్రియేట్ చేసుకుని సర్వీసెస్ ఈ విధంగా మేము సర్వీస్ ఇస్తాము అని చెప్పి కూడా మంచిగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. చాలామంది ఇవాళ రేపు యూట్యూబ్ షార్ట్స్ పెడుతున్నారు, యూట్యూబ్ షార్ట్ వెనకాల వాళ్ళు ఏ సర్వీస్ అయితే చేస్తున్నారో ఆ సర్వీస్ ప్రమోట్ చేసుకుంటున్నారు. అవును, అట్లా కూడా చేసుకోవచ్చు సార్. అది ఎలా చేయొచ్చు ఏంటనేది ఒకసారి నేను వీడియోలు చూసి. షూర్ సార్, ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ వెబ్సైట్స్ ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఇదిగోండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కరెక్షన్స్ చేసినందుకు, రీస్టోర్ చేసినందుకు ఛార్జ్ చేసిన అమౌంట్ 2000 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఫైవర్లో 300 రూపాయలకి ఇదిగోండి 600 సర్వీసులు అలా చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే దీని ద్వారా 50,000 1,00,000 రూపాయలు ఎర్న్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫ్రీ వెబ్సైట్స్ ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఛానల్స్ని సపోర్ట్ చేయండి. నేను ఎందుకంటే ఇలాంటి టాపిక్ రీసెర్చ్ చేయడం కోసం కొన్ని గంటలు స్పెండ్ చేసి, కొన్నిసార్లు అయితే రోజులు కూడా స్పెండ్ చేసి ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇలాంటి టాపిక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. తెలుగులో
ఇలాంటి వీడియోస్ చేసే మన ఛానల్లో చేసేటువంటి వీడియోస్ చేసే ఛానల్స్ మీకు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఎవరు చేయనటువంటి వీడియోస్ చేయడానికి నేను ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేస్తాను. అవసరమైతే రోజుకి 3 వీడియోలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఫ్రీ టూల్ ఉపయోగించి ఏదైనా ఒక ఫోటోలో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఆ ఆబ్జెక్ట్ని ఎలా రిమూవ్ చేయాలి? ఎందుకంటే చాలాసార్లు మనం ఫోటో దిగేటప్పుడు గబాలను వేరే వాళ్ళు రావటము, లేకపోతే అక్కడ పక్కన ఏదైనా కొన్ని అనవసరమైనటువంటి రావటం జరుగుతుంది. అలాంటివి రిమూవ్ చేయాలన్నా, లేదు ఓల్డ్ ఫొటోస్‌లో ఇక్కడ స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్క్రాచెస్‌ని రిమూవ్ చేయటం కోసం కూడా, అంటే చాలాసార్లు ఓల్డ్ ఫొటోస్ అన్నీ కూడా ఇలా పాడైపోయి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఈ విధంగా రిపేర్ చేయొచ్చు. ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకేంటి అంటే ఎక్కడెక్కడైతే ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిందో వాటిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోటోలో ఉన్న పార్ట్స్ మొత్తం కూడా రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి. నేను కరెక్ట్గా సెలెక్ట్ చేసేంత వరకు మంచిగా అయింది. దాన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పార్ట్లో సరిగా అవ్వకపోతే కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్గా మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు చూడొచ్చు, ఇదిగోండి. ఈ విధంగా సింపుల్ టూల్ ఉపయోగించి మనం మన పాత ఫోటోలన్నిటిని కూడా ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్వీస్ మనం వేరే వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. ఇది మరొక టూల్. ఈ టూల్ ఏం చేస్తుంది అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేస్తే దాన్ని కలర్ ఫోటోగా మారుస్తుంది. సో మీరు ఏ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్నైనా కూడా ఈ విధంగా సింపుల్గా మీరేం ఫోటోషాప్ కూడా ఏం చేయకుండా దాన్ని కలర్లోకి మార్చుకోవచ్చు. అప్లోడ్ చేసిన 2 సెకండ్ల లోపే ఈ విధంగా కలర్ ఫోటోగా ఇస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇదిగోండి, చూస్తే నేను అప్లోడ్ చేసింది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు అదిగోండి ఏ విధంగా కలర్ ఫోటోగా మారింది అనేది. ఈ విధంగా సింపుల్ వర్క్స్ మనం చేసి ఇవ్వచ్చు వేరే వాళ్ళు ఎవరికైనా. ఇదిగోండి, ఇది మరొక వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే పాత ఫొటోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే బాగా కలర్ మొత్తం డల్ అయిపోయి ఉంటాయి. ఇదేం చేస్తుంది అంటే ఆ ఫోటోని కలర్ బెటర్మెంట్ చేస్తుంది. కొన్ని పక్కన ఫోటో ఈ ఫోటో చూడొచ్చు మీరు, చాలా పర్ఫెక్ట్గా కలర్ ఏంటంటే కొంచెం చాలా బ్రైట్గా లేటెస్ట్గా తీసిన ఫోటోలాగా మనకి కనిపించడం జరుగుతుంది. మీకు ఈ టూల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఈ లింక్స్ అన్నీ కూడా. మీరు కావాలంటే మీరు ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ టూల్సే. మీకు నేను వీళ్ళంత వరకు ఫ్రీ టూల్సే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని రిపేర్ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని బెటర్మెంట్ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ని కలర్గా మార్చచ్చు. ఇది మరొక వెబ్సైట్. ఇదిగోండి, ఇదైతే పర్ఫెక్ట్గా మీరు ఏ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేసినా కూడా సెకండ్స్లో ఆ ఫోటోని కలర్ ఫోటోగా మారుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక డాగ్ పిక్చర్ బ్లాక్ అండ్ వైట్ది అప్లోడ్ చేస్తే అది ఏం చేస్తుంది, ఆ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి, ఇదిగోండి చాలా న్యాచురల్గా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్గా మార్చడం జరిగింది. ఇలాంటి టూల్స్ మీకు నేను చాలా రీసెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ ద్వారా కాకుండా ఒక మొబైల్ యాప్ ద్వారా కావాలి అనుకుంటే కూడా మీరు ఈ మొబైల్ యాప్ ఓపెన్ చేసుకుని ఈ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దీనిలో స్కెచ్లా మార్చేది ఉంది, పెయింట్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, అలాగే కలర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేసేదానికి ఉంది. బ్లర్ ఉన్న ఫోటోల్ని, ఒక ఫోటో ఏదైనా బ్లర్ వచ్చిందనుకోండి ఆ బ్లర్ని కూడా న్యాచురల్గా సెట్ చేసేటువంటి ఇవన్నీ కూడా మనకి ఈ యాప్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మొబైల్ యాప్ కూడా ట్రై చేయండి. మరొక టూల్ ఏంటి అంటే ఇక్కడ ఏదన్నా మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అప్లోడ్ చేస్తే అది చూడండి ఎంత న్యాచురల్గా అంటే మనం అప్లోడ్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోనా కలర్ ఫోటోనా అనే విధంగా మనకి వెంటనే అదేం చేస్తుందంటే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా మార్చేస్తుంది. ఇది కూడా నేను ఇంకొక ఫోటో కూడా అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే డిఫాల్ట్ చూసినప్పుడు మనకేంటంటే అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి. ఇదిగోండి, ఇందా మీరు ఏదైతే బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసారో ఆ ఫోటో మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇవ్వండి ఎలా కలర్ ఫోటోగా మారింది అనేది. ఈ విధంగా సింపుల్గా మనం ఇవన్నీ కూడా చేయొచ్చు. నేను ఇంకో ఫోటో కూడా చేస్తున్నాను. యాక్చువల్గా ఇదిగోండి కలర్స్ చాలా కొంచెం ఇందాక బెటర్మెంట్ చేసిన ఫోటోని మారేస్తే చూడండి ఎంత బాగుందో. అలాగే ఇది మరొక టూలు. ఈ టూల్ ఏంటంటే కలరైజ్ చేసుకోవటం కానివ్వండి, ఎన్హాన్స్ చేసుకోవటం, రిపేర్ చేసుకోవటం, రీటచ్, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మరొక టూలు ఏంటంటే మనం డ్యామేజ్ అయిన ఫొటోస్ని రీస్టోర్ చేసుకోవడానికి. ఇది మరొక టూలు. ఈ విధంగా మనం బ్లాక్ అండ్ వైట్ని కలర్గా మార్చుకోవడానికి.
అలాగే ఇది మరొక టూల్. నేను ఈ సైట్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీటిని మీరు ఫైవర్లో ఇవ్వచ్చు, తెలిసిన వాళ్ళందరికీ చేసేవచ్చు, ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలా చేసిస్తానని చెప్పి మీరు ₹300 నుంచి ₹2000 వరకు కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతూ ఉన్నారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ అది కూడా ఒక అకాడమిక్ ప్రాసెస్ లాంటిది కాబట్టి మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకోవటం, నేర్చుకున్న తర్వాత టార్గెట్ ఆడియన్స్ని చేసుకొని దాని త్రూ కష్టపడి వెళ్తేనే ఏదైనా సక్సెస్ ఉంటుంది. ఇవాళ డిజిటల్ మార్కెటింగ్కి ఆ స్కోప్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయా? కొంతమంది మీ దాకా రీచ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ అయితే ఇస్తారా? సార్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో సబ్జెక్ట్ కనుక ప్రాపర్గా గెయిన్ చేయగలిగి రైట్ పర్సన్ దగ్గర, రైట్ మెంటార్ దగ్గర కనుక చేయగలిగితే, సబ్జెక్ట్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా సరే సబ్జెక్ట్ ఉంటే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా రిజల్ట్ అనేది అచీవ్ చేయగలుగుతారు. అవును. అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. 6 నెలలు మన దగ్గర ఉండి, నా దగ్గర ఉండి వాళ్ళు ప్రతిరోజు నాతో స్పెండ్ చేస్తూ కోర్స్ నేర్చుకుంటారు. ఓకే. సో ఈ 6 నెలలలో ప్రాక్టికల్గా వీళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ 6 మంత్స్ జాబ్ కూడా వీళ్ళు మన దగ్గర జాబ్ చేయొచ్చు, లేదా బయటికి వెళ్ళి కూడా వీళ్ళు జాబ్ చేసుకోగలిగేలాగా ఈ 6 మంత్స్లో మనం రెడీ చేయడం జరుగుతుంది. అంటే ఏదో జాబ్ గ్యారంటీ అని కోర్సు ఇచ్చినట్లుగా కాకుండా దగ్గర ఉండి మనం ప్రాక్టికల్గా నేర్పించడం. ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా కోర్స్ జాయిన్ అయిపోతే, ఇప్పుడు ఇదే కాదు సార్, రికార్డెడ్ వీడియోస్ అయినా ఏదైనా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సరే కోర్సు జాయిన్ అయితే మనకి ఎక్కడ డబ్బులు రావు, ఎక్కడ జాబ్ రాదు. కోర్సు ఏది జాయిన్ అయినా, ఎవరి దగ్గర జాయిన్ అయినా ప్రాక్టికల్గా చేయటం, ఆ చేసేటప్పుడు వచ్చే ఇష్యూస్కి గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎవరో రికార్డెడ్ వీడియోస్ జాయిన్ అయితే కూడా వాళ్ళు చిన్న క్యాన్వా కోర్స్ జాయిన్ అయినా సరే వాళ్ళు డౌట్ వస్తే నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తారు, నేను వాట్సాప్లో వాళ్ళకి రిప్లై ఇస్తాను. మీకు ఇలా ఇవ్వగలిగే ట్రైనర్ ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గర హ్యాపీగా జాయిన్ కావచ్చు. గ్రేట్ సార్. సో మీ దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతుంది? ఎస్ సార్. ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేసి ఒక్కొక్క యాప్కి సంబంధించి ఒక్కొక్క కోర్స్ ఉంటుంది. ఎవరు అంటే డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేర్చుకోవాలనుకునే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్లో నాకు ఒక్క మాడ్యూలే కావాలి, ఆ ఒక్క మాడ్యూల్ వరకే వీళ్ళు జాయిన్ కావచ్చు. అది ఫైవర్, ట్రూలాన్స్, క్యాన్వా, ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీద లైవ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఫేస్బుక్, యూట్యూబ్, అట్లా ప్రతి టాపిక్ మీద లైవ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు ఆ షెడ్యూల్ కూడా మనకి వీళ్ళు కాల్ చేసినప్పుడు దే విల్ షేర్. సో కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏ కోర్స్ కావాలో వాళ్ళకి ఆ క్లాసెస్ లైవ్లో ఇక్కడ మనకి హైదరాబాద్లో సాటర్డే సండే జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ టు ఈవినింగ్ జరుగుతుంది. ఇంక్లూడింగ్ వాళ్ళకి లంచ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఆ క్లాసులో ఏంటంటే 1 డేలో వాళ్ళకి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అదేలే, ఎలా చేయాలి దగ్గర నుంచి ఏం చేసి మ్యాక్సిమం రిజల్ట్ అచీవ్ చేయొచ్చు. దేనిలో కూడా రిజల్ట్ అయితే ఇమీడియట్గా రాదు. ఆ రిజల్ట్ రావడానికి ఆ వే అనేది మనం చూపించగలుగుతాం. గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కనుక మీరు పూర్తిగా నేర్చుకోవాలి, జాబ్ గ్యారంటీ ప్రాసెస్ త్రూట్ వెళ్ళాలి అనుకుంటే, సో త్రూ టర్మ్స్ అండ్ కండిషన్స్ సాయి రమేష్ గారి టీం ఏ విధంగా అయితే వెళ్తుందో దాని ప్రకారం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ మీకు కనుక కావాలి అనుకునేటువంటి వాళ్ళు, మేము ఎక్కడి దాకా రీచ్ అయిపోతున్నాము, ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ కోర్సెస్ అయితే వాటికి సంబంధించిన వీడియోస్ సాయి రమేష్ గారి త్రూ మీరు తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏదైనా పర్టికులర్ వర్టికల్స్ ఉంటాయి, అంటే క్యాన్వా కానీ, ఫైవర్ కానీ, ట్రూలాన్సర్ కానీ, లేదంటే మనీ ఎర్నింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో సో వాటి త్రూ ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. సో అవి కావాలనుకున్నా కూడా మీకు క్లాసెస్ సపరేట్గా ఇస్తారు. లేదు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటున్నాము అండ్ దాంతోపాటు జాబ్ గ్యారంటీ ప్రాసెస్తో వెళ్దాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు త్రూ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లాస్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ ప్రాసెస్ త్రూ వెళ్ళొచ్చు. అండ్ ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఆ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కంప్లీట్గా ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సో మీకు పర్టికులర్ మెంటర్ తోటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఇది బాగుంటుంది, ఇలా చేస్తే బాగా వెళ్ళొచ్చు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆసక్తి కలిగిన వారు సంప్రదించి వెళ్ళొచ్చు. సో ఎక్కడైనా కాదు, వేరే చోటైనా సరే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. లేదు ఒక్కోసారి మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు టెక్స్ట్ పెట్టినా సరే ఖచ్చితంగా సాయి రమేష్ గారి టీం మీకు అప్రోచ్ అవుతుంది. దాని త్రూ అయినా సరే ఖచ్చితంగా మీరు అప్రోచ్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.